ఇంగ్లీష్ బాగా ఉంటుంది దేవి మీకు వచ్చేది స్క్రీన్ గేమ్స్ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ చెప్పాను అంటే పర్వాలేదండి అన్నారు. పెద్దవాళ్ళ చిన్నపిల్లలా చెప్తారండి అంటే సరే అన్నారు. బడ్జెట్ ఎంత ఒకసారి చెప్పమనండి అని అంటే సరే తర్వాత మాట్లాడుతుంది క్లాస్ మేడం మీరు ఇంగ్లీష్ మీకు వచ్చా శ్రవణ్ నవీన్ అది అడ్డం పెట్టమ్మా దీనికి అడ్డం పెట్టండి. బిజినెస్ తర్వాత మాట్లాడుతుంది. ఇది ఎవరో చెప్పగలరు? స్క్రీన్ గేమ్స్ సోనీ పిక్చర్స్ స్టైల్గా రావాలి. స్క్రీన్ గేమ్స్ Sony Pictures Entertainment Company. అది సోనీ పిక్చర్స్ అట్లా Sony Pictures Entertainment Company. ఎంటర్టైన్మెంట్ కంపెనీ. స్క్రీన్ గేమ్స్ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ. Screen Gems, a Sony Pictures Entertainment Company. పడిపోతుంది. నేనేం చెప్తున్నా? స్క్రీన్ గేమ్స్ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ. Screen Gems, a Sony Pictures Entertainment Company. నో మాడ్యులేషన్స్. ఇది హర్రర్ సబ్జెక్ట్ అండర్ వరల్డ్. స్క్రీన్ గేమ్స్ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ. నో మాడ్యులేషన్స్. బ్లాంక్లో ఉండాలి. స్క్రీన్ గేమ్స్ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ. Screen Gems, a Sony Pictures Entertainment Company. చెప్పండి Sir, నేను బయలుదేరుతున్నాను. నిమిషాలు ఓకే రెడీ టేక్ Screen Gems, a Sony Pictures Entertainment Company. కొద్దిగా స్టైల్గా ఇంట్రొడ్యూస్ చూస్తారా? కొద్దిగా స్టైల్గా టేక్ Screen Gems, a Sony Pictures Entertainment Company. బాగా నా మాడ్యులేషన్ మీరు పట్టుకోవాలి. స్క్రీన్ గేమ్స్ సోనీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అంటే దాని వెనకాల బీజిఎం చూడండి. దానికి మ్యాచ్ అవ్వాలి వాయిస్. ఆర్ఆర్ చూసారా ఎట్లా? ఆర్ఆర్ని బట్టి మీరు చెప్పాలి. రెడీ టేక్ Screen Gems, a Sony Pictures Entertainment Company. స్పీడ్ అయిపోతున్నారు నేను అంటున్నాను. స్క్రీన్ జెమ్స్ ఏ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ. ఇది కూడా అవుతుంది. స్క్రీన్ గేమ్స్ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ. స్క్రీన్ జెమ్స్ ఏ సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ. ఎంటర్టైన్మెంట్ వద్దు, ఎంటర్టైన్మెంట్ కంపెనీ. రెడీ టేక్ sure. Screen Gems, a Sony Pictures Entertainment Company. Doubt Sony Pictures doubt us. Sony Pictures Entertainment Company. Hey. Screen Gems, a Sony Pictures Entertainment Company. మీకు ఓకే అనుకుంటే ఓకే చేస్తా. వినండి ఒకసారి. Screen Gems, a Sony Pictures Entertainment Company. ఓకే నెక్స్ట్ ఎవరు వెళ్తారు? Anybody next? English. లోపల ఫ్యాన్ ఆన్ ఉందా? Screen Gems, a Sony Pictures Entertainment Company. నెక్స్ట్ ఎవరు? ఎడిషన్. Ready, sir. Horror subject. Take. Okay, sir. Screen Gems, a Sony Picture Entertainment Company.
వచ్చారు. నాకు హర్రర్లో కావాలి. ఓకే సార్. స్క్రీన్ జెమ్స్, సోనీ పిక్చర్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ. వాయిస్ నీది కాదు కదా, ఇది ఎవరు అప్పు తెచ్చుకున్నావు? అదే నాకు నీ వాయిస్ కాదు. ఓకే సార్. స్క్రీన్ జెమ్స్, సోనీ పిక్చర్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ. పిక్చర్స్ వచ్చిందా? సోనీ పిక్చర్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్స్ పిక్చర్స్. ఓకే ఓకే సార్. Screen Gems, a Sony Pictures Entertainment. One more. Okay. Screen Gems, a Sony Pictures Entertainment company. Screen Gems, a Sony Pictures Entertainment company. Screen Gems, a Sony Pictures Entertainment company. Lake Shore Entertainment. Okay, sir. Lakeshore Entertainment. నాకు అదొద్దు, ఆ మోడలేషన్ మొత్తం హర్రర్ సబ్జెక్టే. Lakeshore Entertainment. నో మోడలేషన్. Okay, sir. Lakeshore Entertainment. ఏదో తెలుగులో వచ్చిందో ఎంటర్టైన్మెంట్. Entertainment. Okay, okay, sir. ఇంగ్లీష్ సినిమా చూడాలి. Lakeshore Entertainment. Screen Gems, a Sony Pictures Entertainment company. Lakeshore Entertainment. నాకు Lakeshore Entertainment. Sketch Films. స్కెచ్ ఫిలిమ్స్. Sketch Films. రెడీ? Okay, sir. Entertainment. Sketch Films. Sketch Film. Sketch Films. నేను పుట్టక ముందు నుంచి వ్యాంపైర్స్ కి లైకెన్స్ కి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ మహా సంగ్రామం గురించి మనుషులకి తెలియదు. ఒకరు నన్ను వ్యాంపైర్లా మారుస్తారు. లైకన్లకి వ్యతిరేకంగా నా కుటుంబం పవతించుకోవడానికి సాయం చేశాను. లైకన్లకి వ్యతిరేకంగా నా కుటుంబం వ్యాంపైర్స్ కి లైకెన్స్ కి మధ్య యుద్ధం జరుగుతూనే ఆ ఎఫెక్ట్ ఇవ్వు. Okay. నేను పుట్టక ముందు నుంచి వ్యాంపైర్స్ కి లైకెన్స్ కి మధ్య Yeah. రెడీ? టేక్. Okay. Yeah. కి మధ్య జరుగుతూనే ఉంది. ఈ మహా సంగ్రామం గురించి మనుషులకి తెలియదు. ఒకరు
వ్యాంపైర్లా మారుస్తారు. దానికి ఎఫెక్ట్ లేదు. షాడో మీరు సార్ ఒకసారి నార్మల్ ప్లే చేయండి సార్. ఒకసారి రాలేదు. సంగ్రామం గురించి మనుషులకి తెలియదు. ఒకరు నన్ను వ్యాంపైర్లా మారుస్తారు. లైక్ అదే ఓకే సార్. ఇది రెండు ఇచ్చేయమంటారా సార్? ఇది అది మొత్తం రెండు ఇచ్చేసి ఓకే సార్. బుల్లెట్ చచ్చిపోయిన అంత పెద్ద జంతువు ఒక బుల్లెట్ ఇంకా గట్టిగా పెయిన్. అది ఎన్ని బుల్లెట్స్ పడ్డాయి చూసినావు? సెకండ్ టైం ఎన్ని బుల్లెట్స్ పడ్డాయి? 1 2 3 4 బుల్లెట్ పడ్డాయి చూడు. 1 అంటే వెంటనే పడిపోయింది కదా సార్. అది కావాలి. మనిషిలాగా వస్తుంది. ఓకే చచ్చిపోయింది కదా, ఇంటికి ఇచ్చేసేయి. ఓకే సార్. ఇంకొక 3 కావాలి. 3 ఓకే ఓకే 2 ఫాస్ట్ అది కావాలి. ఓకే సార్. లాస్ట్ మనిషిలాగా వస్తుంది. ఓకే మనిషి వస్తుంది. లాస్ట్ మనిషి వస్తుంది. ఓకే ఓకే నీకంటే పోతుంది అదే మనిషి. మధ్య జరుగుతూనే ఉంది. ఈ మహా సంగ్రామం గురించి మనుషులకి తెలియదు. ఒకరు నన్ను వ్యాంపైర్లా మారుస్తారు. లైకన్లకి వ్యతిరేకంగా నా కుటుంబం పగ తీర్చుకోవడానికి సాయం చేశాను. అది అక్కడి నుంచి బ్రీత్. ఓకే సార్. బ్రీత్ కంటు. ఓకే ఓకే ఆ తల మీద పడినప్పటి నుంచి ఇక్కడ ఇది వేరే. ఓకే సార్. ఇక్కడ బ్రీత్ ఇవ్వాలి. బ్లాక్ కత్తి ఇస్తుందా? మీద పడ్డది పడి ఇక చూడు ఇక్కడ పడ్డది అని. ఓకే సార్. మధ్య జరుగుతూనే ఉంది. ఈ మహా సంగ్రామం గురించి మనుషులకి తెలియదు. ఒకరు నన్ను వ్యాంపైర్లా మారుస్తారు. లైకన్లకి వ్యతిరేకంగా నా కుటుంబం పగ తీర్చుకోవడానికి సాయం చేశాను. లైకన్స్ కి మధ్య జరుగుతూనే ఉంది. ఈ మహా సంగ్రామం గురించి మనుషులకి తెలియదు. రామ్ గారు ఆయన కత్తి ఇంటికి కొడతా ఉన్నారు. సంగ్రామం గురించి మనుషులకి తెలియదు. చెప్పండి చెప్పండి. మైక్ వెంటికుందామని చెప్పాను. అంటే అంటే ఏమవుతుందంటే దాన్ని తగిలినప్పుడు అనేది దాన్ని తీర్చినట్టు అది ఎఫెక్ట్ అట్లా. రెడీ సార్.
సింగిల్ అటాక్. ఓకే సార్. ఆడు నోరు క్లోజ్ చేయాలి. ఆ నోరు చూడండి, నోరు అతని లిప్ చూడండి. మీదంతా పెద్ద చేయి పెట్టకండి, అంతే. నోరు నో క్లోజ్ అనండి. ఇంకా గట్టిగా కరెక్ట్ షార్ట్ మీద చెప్పు. అది రిలాక్స్ వస్తుంది, కొడితే పుచ్చి ఎగిరిపోయింది అంతే. కరెక్ట్ విజువల్ మీద చెప్పాలి. ఎక్కడ ఉందండి కరెక్ట్ గా? ఎగ్జాక్ట్లీ 53, 54 ముందు చెప్తున్నారు. ఓకే. ఒకరు నన్ను వ్యాంపైర్లా మారారు. లైకన్లకి వ్యతిరేకంగా నా కుటుంబం పగ తీర్చుకోవడానికి సాయం చేశారు. అక్కడ రెండు ఫీమేల్ ఎవరు? లావణ్య. నా కుటుంబం పగ తీర్చుకోవడానికి వ్యాంపైర్లా మారారు. ఇక్కడ ఎట్లుండాలంటే వ్యాంపైర్లా మారుస్తాను. అది రావాలి. చూసుకో ఒకసారి చెప్పి కదా, అది బుల్లెట్స్ పెట్టినప్పుడు కూడా అది కూడా రావాలి. చెప్పు అదేంటి బ్రీఫ్ ఇవ్వాలి. చూసుకో చెప్పు. పైకి లేచినప్పుడు కూడా అది అన్నీ వచ్చి చెప్పు. మూతి చూడ, అమ్మాయి మూతి ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా? మన బయట ఓపెన్ చేస్తాం, అది రావాలి. రావాలి చెప్పు. ఆ బ్రీత్లో వదిలేసి బాగా లేచినప్పుడు ఇచ్చేమా అక్కడ బ్రీత్ తీసుకోవచ్చు. అంటే కసి కదా, ముందర ఉన్న మనుషుల జంతువుల. మరి ఎంత మహారైన ఆవిడ ఆ పేజినప్పుడు కూడా అది లోపల రావాలి. ముక్కు లిప్పు డోస్లోకి వెళ్ళి రావాలి. తర్వాత చూడు ఒకసారి. అవి రావాలి. చెప్పు. సరిపోతుంది. నెక్స్ట్ చెప్పు బ్రాహ్మణి. డెప్త్ ఐ వాంట్ డెప్త్ ఇన్వాల్వ్మెంట్ అనిపించాలి. చెప్పు బ్రాహ్మణి. రెడీ రెడీ రెడీ. సరిపోలే సరిపోలే సరిపోలే. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరున్నారు చెప్పండి. అట్లీస్ట్ నువ్వు చూపించుకో, వీళ్ళకి నేను చూసి చెప్తాను. నువ్వన్నా నేర్చుకో. అది ఆ అమ్మాయికి ఎఫెక్ట్స్ అర్థమైందా నేను చెప్పింది? టేక్ అది అది చూసి ఫాలో అయ్యి చెప్పండి. డైలాగ్ చెప్పడం ఈజీ అండి, ఎవరైనా చెప్తారు. టేక్ చూసి చెప్పాలి. కూడా వచ్చే బయట చిన్న చిన్నది ఏం చేస్తారు తెలుగు సినిమా చెప్పి వేస్ట్. నవీన్ ఆ దగ్గర కింద పడ్డాడు. పెట్టేస్తావు చెప్పాను. ఓకే. కూర్చో. నెక్స్ట్ రామ్ గారు బయటకు వచ్చి పెట్టేస్తారా? అంటే నువ్వు ఉమా అంటుంటే ఇంట్లో కూర్చోవడం. టేక్ ఇంకా ఇంకా డెప్త్ ఇవ్వండి. డెప్త్ ఇవ్వండి. కింద పడింది కూడా ఇవ్వండి సార్. ల్యాండింగ్ 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 ఇవ్వండి. ల్యాండింగ్ మీకు వద్దు పోయించే నేను టేక్ ఆపండి. కిందనే సార్ ఎవడైనా మంచి ఈసారి పైకి కింద ఇవ్వండి.
ఏం చెప్తాం ఓడిపోయిన మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ చెప్పు ఎట్లా చెప్పు చూస్తాం. అవకాశం ఒకటే సార్ ఇస్తాడు. ఇండస్ట్రీలో ఎవరు నువ్వేమన్నా విను ఆర్సీ ప్రసాద్ వాళ్ళ అల్లుడివే, గోవింద్ ప్రసాద్ వాళ్ళ బామర్దివే, సాయి కుమార్ వాళ్ళ మేనల్లుడివే, చిరంజీవి వాళ్ళ అత్త కొడుకువే. ఎవడు నువ్వు? ఏంటి నీకు అవకాశం మళ్ళీ ఎవడిస్తాడు? ఓడి నీకు ఇట్లాంటి వాళ్ళు అక్కడ పక్కన పడేసి చెప్పకపోతే అర్థమైందా? మేము కూడా చెప్తున్నాం అండి, స్టూడియో పెట్టుకోతున్నాం. మాకు కావాల్సిన ఇచ్చేవాళ్ళకి రండి. మీకోసం ఏర్పడుతున్న స్టూడియో అర్థమైందా? దాంట్లో యాక్టింగ్ కూడా సోర్స్ ఉంది, బోర్డు అంత ఉంది. నేను అక్కడ ఉండను. ఇక నేను ఇట్లా కూర్చొని చేయించాను. నా స్టేటస్ అయిపోయి 4 సంవత్సరాలు పడ్డ చాకరీ చాలు. నేను ఇక్కడ ఉండను. పలానా పిల్లలు వస్తారు, చెప్తారు, చెప్పలేదంటే రిపోర్ట్ వచ్చేస్తుంది, క్రౌడ్లో పడేస్తారు, మళ్ళీ తర్వాత ఫీల్ అవుతారు. ఇంకే చెప్తున్నాను. మీరు నేను నవీన్ ఇంకా నేను కనపడను. ఈ వారం పాటే నీకు లాస్ట్ టైం వినోద్ అనే వాడు ఫోన్ నెంబరే మాట్లాడతాను. నీకు కనపడింది అర్థమైంది. ఎందుకంటే నేర్పించే దశ లేదు అక్కడ. నువ్వేమైనా చెప్తేనే రిపోర్ట్ ఇస్తారు. రేపు మేడం ఎడిటింగ్ చెప్తున్నా చెప్పట్లేదు సార్ అంటే అయిపోయింది, ఫినిష్. ఎందుకంటే మా దగ్గర పేమెంట్స్ ఉన్నాయి, డబ్బులు సీనియర్స్ పెంచుకుంటాం. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవని కాదు. ఆర్సీఎం రాజు గారు సీనియర్ ఆర్టిస్ట్ పెంచుకుంటాం. ఈ కారణం ఇంత పోటీ పడి ఇంత మీకోసం స్టూడియో పెడుతుంటే మళ్ళీ మీరు కాకుండా సీనియర్స్ చెప్పిన అనుకోండి, అది నేర్చుకోనిగా మీకు అన్ఫిట్ అవుతుంది. అర్థమైందా? ఎన్ని రోజులు ఎఫెక్ట్ నా ఎంబడి చూస్తూ ఉన్నావు, ఎన్ని రోజులు చేస్తావు? ప్లీజ్ అసలు ప్రాక్టీస్ ఎవరైనా చేస్తున్నారా? 4 సంవత్సరాలు కష్టపడితే ఈరోజు నాకు ఒక నిధి దొరికిందండి. 4 years కష్టపడితే. అంటే అంతకుముందు నుంచి నేను ఎప్పుడు 2006 నుంచే కష్టపడుతున్నా. మరి ఆ నిధి మీకు అందిద్దామంటే మీరు అందుకోలేనప్పుడు అక్కడ నేను ఉన్నాను. ముందే చెప్తున్నా, ఆయన పిలిపిస్తాను, అందరినీ ఒక 4-5 ఛాన్సులు ఇప్పిస్తామంటే చెప్పట్లేదంటే తీసేవతలు పడేస్తాను. నేనేం చేయలేదు, ముందే చెప్తున్నా. రెస్పాన్సిబిలిటీస్ నేను ఇప్పుడే చెప్తున్నా. తర్వాత మీకంటూ ఏర్పడుతున్న స్టూడియోలో కూడా మీరు చెప్పకపోతే మీరు ఫెయిల్యూరే ఇంకా. అర్థమైందా? అది నా తప్పైతే కాదు. అర్థమైందా? కాబట్టి చూసుకోండి ఒకసారి, చెప్పండి. ఇంకా నేర్చుకునే ఇంకా 2 రోజులు నేర్చుకుంటారు. టేక్ చెప్పేట్టు చెప్తాను. టేక్ అరే అక్కడ ఉంది టీవీ, ఇక్కడ మొత్తం రెడీ. దాంట్లో ఎమోషన్ లేదు. బయట సార్ వెళ్ళండి. ఎమోషన్ లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు. సార్ వాయిస్ బ్రేక్ లేదు, బ్రైట్నెస్ కాదు సార్. నా వాయిస్ దాచుకుంటే ఇక్కడ ఏం రాదు, అందాన్ని దాచుకుంటే ఏం రాదు. మీరు ఓపెన్గా చెప్తేనే ఇంకా డెప్త్ వాయిస్ కావాలి. సరిపోవట్లేదు, వాయిస్ సరిపోవట్లేదు. మీరు చేసిన తప్పేంటంటే సింక్ కాకుండా చెప్పేస్తున్నారు. సింక్ లో చెప్పాలి కదా. అది సీన్ చూడండి కరెక్ట్ చెప్పారా చూసుకోండి. అతను పడమునికి వెళ్ళిపోతుంది కదా, నాకు ల్యాండింగ్ లో కావాలి, కరెక్ట్ సీన్ ఎండింగ్ లో కావాలి. అమ్మాయికి ఎవరిస్తారు? దయ్యాన్ని గారు అన్నీ వచ్చింది, గొంతు మూతికేసి పట్టు పచ్చడి అంతే. ఆ 3 ఎవరు ఇస్తారు? చాలా బద్దలై. నేను నార్మల్ సినిమా పెట్టాను, నేను అన్ని ఇలాంటి సినిమాలే పెడతాను. అర్థమైంది. నేను ఏదో తెలుగులో అంజలి జీవి డైలాగ్ ఇవన్నీ పెట్టాను. ఇది టఫ్ జాబే ఉంటుంది. ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరు చెప్తారు చెప్పండి? చెప్పాల్సింది ట్రై చేయండి. చెప్తాను కాదు, చెప్తాను. నాకేదో మీకన్నా నేను ఇంకా నయం ఒక కాస్త సీరియస్ అవుతున్నాను. మమ్మల్ని అయితే బండబూతులు తిట్టేవాళ్ళు అక్కడ. లఫంగి ముగ్గురు బూతులు చెప్తే నీకు అర్థం కాదు. ఒకడనే కూడా రెండు వాట్సాప్ రోజు వాళ్ళు బొమ్మ చెప్తారు అంటే నాకు కొడకంటాను మీరు అనేసి ఆ కసి పెట్టుకుని నేను అక్కడ ఓపెన్ చేస్తాను. చదువుకుంటాను. ఆ కసి అనేది మీరు ఎందుకు లేదని నాకు అర్థమైందా? నేను సినిమాలు నార్మల్ పెట్టాను మేడం, అన్ని తెలుగు సినిమాలే ఉంటాయి. నేను కూర్చోబెట్టి ఉత్తగా ఏదో ఈ చెప్పడానికి రాలే. నేను డైరెక్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నా, జెడ్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నా సబ్జెక్ట్. నేను ఆయాలు కూర్చున్నట్టు మీకు ఈ టైం సరిపోదు. రెడీ సార్.
నేను ఊరికే ట్రై చెప్పాను. అప్పుడే నేను మైకేల్ కాన్వెంట్ ని కలుసుకున్నాను. లైక్ గన్స్ అది వరకు పోయేది ఉన్నాను. కొడుకు అను వాడి పనులు చూసి ఎట్లున్నాయి అర్థమైంది. ఎట్లా చెప్తా గుర్తులు పోతాయి కానీ చెప్పాలి. రెడీ సార్. ఓకే వాడికి అవతల రెడీ సార్. గన్స్ మానవుల దాడిలో గాయపడ్డ అతను ఒక కొత్త జాతికి నాంది ఇయ్యడం తర్వాత అంతా మారిపోయింది. చూసుకోదు. సార్ ఒకసారి గన్స్ మానవుల దాడిలో గాయపడ్డ అతను ఒక కొత్త జాతికి నాంది ఇయ్యడం తర్వాత అంతా మారిపోయింది. ఓన్లీ ఇది ఒకటే. మొత్తం పైనుంచి పడిన దగ్గర నుంచి లైక్ గన్స్ మానవుల దాడిలో గాయపడ్డ అతను ఒక కొత్త జాతికి నాంది ఓకే రెడీ సార్. బ్రీత్ కూడా తీసుకో. ఇక్కడ వచ్చింది కదా ఆ బ్రీత్ కూడా తీసుకో. ఓకే కంటిన్యూటీ ఎమోషన్ ఉంది. గన్స్ మానవుల దాడిలో గాయపడ్డ అతను స్నేహితులే శత్రువులైపోయారు. 6 శతాబ్దాలుగా నేను కాపాడుకుంటూ వచ్చిన వ్యాపారుల జాతి ఇప్పుడు నన్ను చంపాలనుకుంటుంది. మేము పోరాడి అందరినీ చంపేసి కొంతకాలం ప్రశాంతంగా జీవించాం, ఏ భయం లేకుండా. తలలో దిగింది చూడమ్మా. ఏ భయం లేకుండా మొత్తం జీవించాం, ఏ భయం లేకుండా. ఓకే రెడీ సార్. అది మనిషి కాదుగా. ఓకే 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 అది ఎండింగ్ కూడా ఇచ్చాం. అది కూడా ఫినిష్ ఇచ్చి. ఓకే లేకుండా. కానీ ఈ పరిస్థితి ఎంతో కాలం కొనసాగలేదు. నగరంలో గత 9 రోజులుగా మానవుడిని భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యాంపైర్లు, లైగర్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పటికే ఎంతో మంది ప్రజలు వీటి దాడికి గురయ్యారు. వ్యాంపైర్లను, లైగర్లను అంతం చేయడానికి సెక్యూరిటీ సిబ్బంది అల్ట్రావైలెట్ రేస్ అవి ఖచ్చితంగా అంతమవుతాయని భావిస్తున్నారు. నగరం నలుమూల పరిశోధనలు ఏర్పాటు చేశారు. సార్ రామ్ గారు డైలాగ్ చెప్పండి. అవి ఖచ్చితంగా అంతమవుతాయని భావిస్తున్నారు. నగరం నలుమూల పరిశోధనలు ఏర్పాటు చేశారు. నగరం నలుమూలల పరిశోధనశాలలు ఏర్పాటు చేశారు. వీటిని ఉపయోగించినట్లయితే అవి ఖచ్చితంగా అంతమవుతాయని భావిస్తున్నారు. నగరం నలుమూల పరిశోధనలు ఏర్పాటు చేశారు. రెడీయా? ఓకే సార్. నగరం నలుమూలల పరిశోధనశాలలు ఏర్పాటు చేశారు. వాయిస్ వాయిస్ సార్ వాయిస్. మీరు మైక్ దగ్గర ఉన్నారా? డౌన్ చేసేసారు.
ఏ తప్పదు ఇక మనం వాళ్ళ హైట్ చైనా హైట్కి రాలే కానీ ఇది ఇప్పుడు ఉన్నాం కదా ఇక ఇట్లా తీసుకోండి అంతే. ఓకేనా? ఓకే సార్. ఒకసారి వింటారా? ఓకే, టేక్ సార్. నగరం నలుమూలలా ప్రయోగశాలలు ఏర్పాటు చేశాం. నగరం నలుమూలలా ప్రయోగశాలలు ఏర్పాటు చేశాం. వ్యాంపైర్స్ లైకెన్స్ దాడిలో మీరు గాయపడితే పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. 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 రెడీ సార్. నగరం నలుమూలలా ప్రయోగశాలలు ఏర్పాటు చేశాం. వ్యాంపైర్స్ దాడిలో మీరు దాడి పడితే వ్యాంపైర్స్ లైకన్ల దాడిలో వ్యాంపైర్స్ లైకెన్స్ దాడిలో మీరు గాయపడితే పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. రెడీ సార్. ఏర్పాటు చేశాం. వ్యాంపైర్స్ లైకన్ల దాడిలో వ్యాంపైర్స్ లైకెన్స్ దాడిలో మీరు గాయపడితే పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. రెడీ సార్. నలుమూలలా ప్రయోగశాలలు ఏర్పాటు చేశాం. వ్యాంపైర్స్ లైకన్ల దాడిలో మీరు గాయపడితే కరెక్ట్ షాట్. ఈ బుల్లెట్ పెట్టి ఇక్కడ పడాలి. ఇక్కడ డైలాగ్ స్టార్ట్ కావాలి దీని మీద. 33 కాదా సార్? ఓకే సార్. చూడండి వ్యాంపైర్స్ కరెక్ట్ అక్కడే ఉంది డైలాగ్. దీని మీద డైలాగ్ సార్. టేకా? టేక్ సార్. నగరం నలుమూలలా ప్రయోగశాలలు ఏర్పాటు చేశాం. వ్యాంపైర్లు లైకన్ల దాడి చేస్తే మీరు ప్రయోగాలు చేసుకోవడం. వ్యాంపైర్స్ లైకెన్స్ దాడిలో మీరు గాయపడితే పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. వ్యాంపైర్స్ లైకెన్స్ దాడిలో మీరు గాయపడితే పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. లైకన్ల దాడిలో మీరు గాయపడితే పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. రెడీ సార్. ప్రయోగశాలలు ఏర్పాటు చేశాం. వ్యాంపైర్ల లైకన్ల దాడిలో మీరు గాయపడితే పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. నగరం నలుమూలలా ప్రయోగశాలలు ఏర్పాటు చేశాం. వ్యాంపైర్ల లైకన్ల దాడిలో మీరు గాయపడితే పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. ఇప్పటికే మనం ఎందరో ఆత్మీయులను పోగొట్టుకున్నాం. ఇప్పటికే మనం ఎందరో ఆత్మీయులను పోగొట్టుకున్నాం. ఇప్పటికే మనం ఎందరో ఆత్మీయులను పోగొట్టుకున్నాం. ఓకే సార్. ఇప్పటికే మనం ఎంతో ఆత్మీయులను పోగొట్టుకున్నాం. రిపీట్ సార్ ఒకసారి. ఇప్పటికే మనం ఎంతో మంది ఆత్మీయులను పోగొట్టుకున్నాం. ఇప్పటికే మనం ఎంతో మంది ఆత్మీయులను పోగొట్టుకున్నాం. ఒక్కటి గుర్తుంచుకోండి, మనం ఎవరిని కాపాడుకోవాలి, మనల్ని కాపాడుకోవాలి. శాంతి కలిగించే వార్త ఏమిటంటే 2 జాతులు కలిసి పుట్టిన ఒక ప్రాణి నగర ప్రజల్లో పెరిగిపోయింది. వ్యాంపైర్ జాతి, సైకిల్ జాతి అంతరించిపోయేమో అనడానికి ఈ ప్రాణి సైకిల్ సాక్ష్యం. వాస్తవాన్ని బయటపడడానికి శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. కానీ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ప్రపంచ వినాశనం తప్పదనిపిస్తుంది. దీనికి నివారణ లేదు. దీనికి నివారణ లేదు. ఓకే సార్. దీనికి నివారణ లేదు. దీనికి నివారణ. చూడండి ఎందుకు వస్తుంది. దీనికి నివారణ లేదు. 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 దీనికి నివారణ లేదు.
ఇక్కడి నుంచి రన్ అవుతుంది కదా, దాడులు జరుగుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది ప్రజలు వీటి దాడికి గురయ్యారు. వ్యాంపైర్లను అన్ని కూడా కమాన్ చూడండి అటువైపు కూడా ఉంది, ఇటువైపు అందరూ జాగ్రత్తగా ముందు వైపు వెళ్ళండి, రైట్ సైడ్ కమాన్ అట్లా అవన్నీ చివరి వరకు కావాలా, బాంబు వేలే వరకు. రెడీయా? ఓకే సార్. టేక్ రండి త్వరగా చూడండి అక్కడ చూడండి ఇంట్లో చూడండి, ఎవరైనా ఉన్నారా? రౌండ్ అప్. ఒకసారి సీన్ లో నేను ఎందుకు ఆపాను చెప్పండి. ఇప్పుడు ఎందుకు ఆపేయండి వచ్చింది చెప్పండి సార్, ఎందుకు ఆపేయండి వచ్చింది కాదు, ఇంకా సీన్ కి దగ్గర చెప్పలేదు సార్. వాళ్ళ ఫేస్ లోకి ఏం పెట్టుకున్నారు చూడండి, మాస్క్లు పెట్టు కాబట్టి మనం కూడా పెట్టుకోవచ్చు చేతులు టేక్ దాన్ని పిక్చర్ అబ్జర్వేషన్ చూడండి తొందరగా మీరు వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. రండి త్వరగా వచ్చేస్తున్నాయి అవి తొందరగా పట్టుకో దాన్ని పట్టుకో. చచ్చిపోయింది వెంటనే ఇంకా పరిగెత్తండి, వెళ్ళండి చూసుకోండి అందరూ త్వరగా ఇక్కడ దాడి చేస్తున్నారు. ఎవరిని వదలకండి, చూడండి త్వరగా వదలకండి త్వరగా వినండి. అక్కడ ఎవరు ఉన్నారు? ఏం చేస్తారంటే డైలాగ్స్ లైఫ్ లో ఓన్లీ బ్రీత్, అర్థమైందా? ఓన్లీ బ్రీత్, కొంచెం డిమెక్టర్ మైండ్, అర్థమైందా? కాసేపు ఆగండి. భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యాంపైర్లు లైకర్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటికే ఎంతో మంది ప్రజలు వీటి దాడికి గురయ్యారు. ఏర్పాటు చేశారు. దాడిలో మీరు గాయపడిన పరీక్షలు చేయించుకోవడం $2 గంటల నుంచి అధికారులు 144 సెషన్ వేస్తున్నారు.
ఉంది. మానవులు ఇక ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకోరు. ఎందుకంటే ఇకపై వారికి మేమే శత్రువులం. పారిపోయి దాక్కోవడం తప్ప మాకు మరో దారి లేదు. ఈ రోజు నేను మైకిల్ ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. సార్ కథలు అనేది వచ్చింది వీడికి బ్రీత్ ఇచ్చి అక్కడే ఉండు, మాస్క్ పెట్టుకొని చెప్పాలి. ఓకే సార్. బ్రీత్ ఏంటంటే ఉప్పు ఉప్పు అయింది అయ్యా. నువ్వు పని చేస్తావా? 5 నుంచి 5 ఫ్లోర్లు 10 సార్లు ఎక్కి దిగు, డైరెక్ట్ దీంట్లోకి వచ్చేస్తుందా? కరెక్ట్ వస్తుంది సార్, చెప్తా. రాకపోతే ఇప్పుడు అదే పని వీళ్ళే చెప్పాలి. 5 సార్లు ఎక్కితే బ్రీత్ సార్, బ్రీత్ ఇచ్చినాడు, ఇది పెట్టుకోవాలా వద్దా? వాడు పెట్టుకున్నాడా లేదా? ఓకే, అది అట్లా వస్తే పెట్టుకున్నాడా లేదు? పిల్లగాడికి సీన్ నాలెడ్జ్ లేదు. పెట్టుకున్నాడా లేదా? పెట్టుకున్నాడు సార్. నువ్వేం గమనిస్తున్నావు? నీ హెల్మెట్ తాళం 100 సార్లు వేసుకుంటుంటావు. నువ్వు నాకు నచ్చేవాల్సింది బ్రహ్మాండంగా వేసుకున్నట్టు. అది కూడా వాడు కూడా హెల్మెట్ ఉంది అక్కడ. రెడీ. నువ్వు చెప్పేది నువ్వు లేదు, ఈ అబ్బాయిని పంపించేసి రెడీ సార్. టైం ఇష్టం. కదలకు. మాస్క్ పెట్టావా? ఓకే ఓకే సార్, మాస్క్ మిస్టేక్. కదలకి. నేను తప్పించుకోవడానికి సాయం చేసిన వారిని కదా మీరు సబ్జెక్ట్ 2 అని అంటున్నారు. తను హైబ్రిడ్ కదా. మమ్మల్ని మీరేం చేస్తున్నారు? మేము ఇన్ఫెక్షన్ సోకిన వాళ్ళని కనిపెట్టడానికి ప్రభుత్వానికి సాయం చేస్తున్నాం. మీ బాడీ నుంచి DNA తీసి విరుగుడు మందు తయారు చేసి ప్రజల్ని కాపాడాలనుకుంటున్నాం. సబ్జెక్ట్ 2ని పట్టుకోవడానికి నన్ను ఉపయోగించాలన్నారు కదా, ఎందుకని? సబ్జెక్టు గురించి నేను చెప్పకూడదు, అధికారం నాకు లేదు. అబద్ధం ఆడుతున్నా. నాకు తెలుసు, మీరిద్దరు ఒకే చోట ఉన్నప్పుడు మీరు కానీ ఇంతకు ముందు ఎప్పుడు ల్యాబ్ దగ్గరికి వెళ్ళలేదు. బాహ్య ప్రపంచంలో ఎలా బతుకుతుంది? అథారిటీస్కి విషయం తెలియజేయడం పెద్ద రిస్క్.
అవుతుందే, భయపడకు. ఏమైంది? నేను నా మైకని పోగొట్టుకున్నాను. నేను గడిచిపో అన్నగారు. నేను ఒక మూర్ఖురాన్ని. మనం కలిసి జీవించాలంటే కలలు కన్నాను. కానీ నేను ఒక మూర్ఖురాన్ని. ఈ లోకం మనల్ని కలిసి జీవించనివ్వదు. మనం కలిసి జీవించాలంటే కలలు కన్నాను. కానీ నేను ఒక మూర్ఖురాన్ని. ఈ లోకం మనల్ని కలిసి జీవించనివ్వదు. మనం కలిసి జీవించాలంటే కలలు కన్నాను. కానీ నేను ఒక మూర్ఖురాన్ని. ఈ లోకం మనల్ని కలిసి జీవించనివ్వదు. మనం కలిసి జీవించాలని కలలు కన్నాం. కానీ నేను మూర్ఖురాలిని. ఈ లోకం మనల్ని జీవించనివ్వదు. ఒకసారి పెట్టండి సార్. మనం కలిసి జీవించాలని కలలు కన్నాను. కానీ నేను ఒక మూర్ఖురాన్ని. ఈ లోకం మనల్ని కలిసి జీవించనివ్వదు. మనం కలిసి జీవించాలని కలలు కన్నాం. కానీ నేను ఒక మూర్ఖురాలిని. ఈ లోకం మనల్ని కలిసి జీవించనివ్వదు. మనం కలిసి జీవించాలని కలలు కన్నాం. కన్నాము. మనం కలిసి జీవించాలని కలలు కన్నాం. కలిసి కన్నాను. మనం కలిసి జీవించాలని కలలు కన్నాను. మనం కలిసి జీవించాలని కలలు కన్నాను. కానీ మనం కలిసి జీవించాలని కలలు కన్నాను. కానీ ఈ లోకం ఒకసారి కానీ నేను మూర్ఖురాలిని. ఈ లోకం మనల్ని కలిసి జీవించనివ్వదు. ఓకే సార్. ఈ లోకం మనల్ని కలిసి జీవించనివ్వదు. ఓకే సార్. టేక్ సార్. మనం కలిసి జీవించాలని కలలు కన్నాను. కానీ నేను ఒక మూర్ఖురాలిని. అమ్మ ఏడవట్లే. దయ్యం అది, సత్యం దయ్యం. రక్తం తాగుతుంది. అది నేను భయపడుతుంది. దానికి ప్రేమే చెప్తుంది అంతే, ఎమోషన్. మనం కలిసి జీవించాలని కలలు కన్నాను. కానీ నేను ఒక మూర్ఖురాలిని. ఈ లోకం మనల్ని కలిసి జీవించనివ్వదు. మీరు రిప్లై చేసుకోవాలి. మా తాత ఉండే, నేను ఉన్నప్పుడు ఏమో నేను ప్రొజెక్ట్ అవ్వలే. ఇప్పుడు ఉన్నప్పుడు చచ్చిపోయాను. అంటే మనుషున్నప్పుడు విలువ తెలియదు. ఒక స్టేజ్కి వస్తున్నప్పుడు తెలియదు. ఈలోగా నేను అయిపోతున్నాను. బాగా చెప్తాను. నేను సినిమాలో వాయిస్ వచ్చేవాడు. మనం కలిసి జీవించాలని కలలు కన్నాను. కానీ నేను ఒక మూర్ఖురాలిని. ఈ లోకం మనల్ని కలిసి జీవించనివ్వదు.
లోకం మనల్ని కలిసి జీవించనివ్వదు. అలా అనకు. మనం ఖచ్చితంగా కలిసి జీవిస్తాం. అలా అనకు. చెప్పండి అలా. అలా అనకు. అలా అనకు. మనం ఖచ్చితంగా కలిసి జీవిస్తాం. ఏదో మిస్ అవుతుంది ఏంటంటే మనది మీరని చెప్పలేకపోతే అది చెప్పినప్పుడే కదా మీ డైలాగ్. నాకు డైలాగ్ కాదు మేడం, డైలాగ్ ఎవరైనా చెప్తాను. రిక్షా వాళ్ళు కూడా చెప్తారు నాకు. అదే నాకు రిక్షా వాళ్ళు కూడా చెప్తారు నాకు డైలాగ్. అంటే మధ్యలో అది గుర్తుపడితే సక్సెస్ మీరు. డైలాగ్ చెప్తే కదా కాదు. చెప్పండి. అంటే అమ్మాయి దయ్యం అండి ఇద్దరు డెవిల్స్. ఇద్దరు డెవిల్స్ అంటే వ్యాంపైర్స్. ఇంకోటి ఏంటి అలా అనకు. మనం ఖచ్చితంగా కలిసి జీవిస్తాం. చెప్పండి. మీరు ఏడుస్తున్నారు. ఏడుపు కాదు. అలా బ్రేక్ తీసుకుంటుంది అంతే అమ్మాయి. మైక్ బయట పెట్టండి మేడం. లోపలికి వెళ్ళండి. నేను వినండి. నేను సీరియస్గా ఎందుకుంటానంటే నేను ఏదో ఏబిసిడి సినిమాలు కూడా పెట్టచ్చు. అది వేస్ట్ అది నేర్పించి కూడా. నా బాధ ఏంటంటే ఇప్పుడు ఈ పిల్లగాడు ఇంత తిరుగుతున్నాను. ఏం చేస్తున్నావు నాకు అర్థమవుతుంది. నేను మీతో పాటు ఉండి నేను ఎంత వర్క్ చేస్తున్నాను. పక్కన నీకు అవకాశం ముందు కూడా నువ్వు ఫెయిల్యూర్ చేస్తున్నావు. ఆ పిల్లగాడు అంటే వాయిస్ ఉన్నోడే వాడే సక్సెస్ కావాలి. దిగులు ఎక్కడ సార్ నల్లకుంట. సార్ నల్లకుంట. వాడికి సెక్స్ అవుతున్నాడు. మనం కలిసి ఖచ్చితంగా జీవిస్తాం. ఖచ్చితంగా కలిసి జీవిస్తాం. ఖచ్చితంగా కలిసి జీవిస్తాం. కలిసి జీవిస్తాం. ఖచ్చితంగా కలిసి జీవిస్తాం. తెలుసుకోవాలి మేడం.
రాజశేఖర్ గారు ఏం చెప్పారంటే మరి ఎక్కువ రోజులు ఎక్కువ మంది పెట్టుకోకుండా ఈ క్లాస్ అయిపోయింది. దానివల్ల నాకు వచ్చే ప్రమాదం ఏంటంటే అందరూ చూసుకుని మాట్లాడుతుంది. నేను ఎవరో చెప్పిన ఆన్సర్ ఎవరో పేరు చెప్తున్నా వాటి పేరు డైరెక్ట్ చెప్పి నేను మాట్లాడుతున్నాను. వాటి పేరు చెప్పండి నేను చూసుకుంటాను అని చెప్తున్నాను. కాబట్టి నాకు అదే అనిపిస్తుంది 70 లక్షల రూపాయలు 25,000 50,000 మేడం ఇంతమంది తీసుకున్నా కూడా మన దగ్గర అంటే 3 లక్షల రూపాయలు మనం వాళ్ళకు నేను తీసుకోవాల్సిన అవసరం నాకు అర్థమవుతుంది. బాగా నేర్చుకోండి అని రేపు పొద్దున మా వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత చెప్పకపోతే నన్ను కూడా మనం అనుకున్నప్పుడు మాట్లాడుతున్నాం. ఎవరు కర్ణాటక ఆ టోటల్ కూడా క్రెడిట్ కార్డు తీసి 10,000 తీసి వాడు ఈరోజు 2 రోజులు తీసుకుంటారు. నేను వాటి కూడా తెలుసు వాళ్ళు కూడా అడిగారు కానీ నేను నచ్చి సంపాదిస్తాను కదా మీరు తర్వాత పంపించింది అది అమౌంట్ బాగా ఆ టైం వచ్చినప్పుడు మీరే నచ్చినట్టు పంపిస్తున్నారు. మరి వాడి చివరి ప్రయత్నంగా మరి అడుగుతున్నాను సినిమాలు మీరు ఇదే సినిమాలు మాకు ప్రొడ్యూసర్ గారు ఏంటంటే సినిమాలు అవతారం లాంటి సినిమా కొంటారు మేడం. పెద్ద పెద్ద సినిమాలు ఇంగ్లీష్ కంపెనీస్ సినిమా కొంటారు. లాస్ట్ టైం మనకు అవతారాలు కూడా ఇంటికి మీరు ఏం కొంటారు లేదా ప్రొడ్యూసర్ అన్నట్టు 10 పే చేసుకుంటారు లేదండి కొన్ని చూస్తాను కొంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా 6 కోట్లు లాభం వచ్చింది. 6 crores రవి సినిమా. కాబట్టి అలాంటి సినిమాలు మేము తీసుకుంటున్నాం. చిన్న చిన్న సినిమాలు కాదు. మా ప్రొడ్యూసర్స్ ఏంటంటే పెద్ద సినిమా ఏం హిట్ అయితే మార్కెట్ ఆ సినిమా గ్లాడియేటర్, స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ ఈ సినిమా కూడా వేస్తారు. మన సినిమాలు ఏమన్నా ఇదేమన్నా మేము ఎందుకు అవకాశం ఇలా పెద్ద అవకాశం ఇస్తున్నాం. ఏ స్టూడియోలో డైరెక్ట్ హీరోకి మనం వాచ్ చేసుకోవచ్చు. బయట మనం థియేటర్ కూడా దిగాం. మేము స్టూడియోలో వాచ్ చేసుకోవచ్చు. అంత కెపాసిటీ ఇచ్చినప్పుడు ఎవడున్నాడు ఎవడు మీ జీసస్ విన్నాడు నా నేను చెప్పింది అర్థమైంది. నిన్న రిప్లై వచ్చినాడు 30 మంది రిప్లై వచ్చింది. అందరూ మన దగ్గర రిప్లై తెచ్చిపోయింది అక్కడ. ఆ రిప్లై నేను వచ్చేసి నేను ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన విన్నాడు. ఆయన అప్రూవల్ వచ్చేసి ఏం రాను జీసస్ అప్రూవల్ ఇచ్చేసింది. ఆయన సో నేను ఆయన ద్వారా జీసస్ నేను నాకు కావాలని అర్థమైంది. కాబట్టి మీరు మరి ఏం చేస్తున్నారు మీరు చెప్తారు. నేను కనపడదు 1 week తర్వాత నేను కనపడదు తర్వాత మళ్ళీ అదే సార్ అప్పుడు మాకు అంటే నా మెదడు నేను వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాను. నా మెదడు వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాను. అది చాలా వాల్యూబుల్ అంటవాళ్ళు 100 కోట్లు వచ్చేది అంత మెదడు నాకు ఇచ్చేది నేను దాన్ని అమ్మేస్తున్నాను. ఆ మెదడు లేనప్పుడు నేను ఇంటి గురించి ఆలోచిస్తాను. వాళ్ళు అంటున్నారు వీళ్ళ గురించి ఆలోచించకండి నేర్చుకోవాలి. ఈ మెదడు నాకు ఎందుకు కావాలి అని అంటారు. మనం ఏం చేయాలి? నా మెదడు తన మెదడునే అమ్మేస్తుంది. నా మెదడంతా వాళ్ళని అనుకుంటామండి. ఎవరు ఉన్నారు చాలా కాబట్టి మీరు నేర్చుకుంటే కరెంట్ బిల్ మొక్క సెంట్రల్ అంటే ఇదే మనకు బిల్లు మా వాటి సెంట్రల్ ఏసీ అంటే మన క్లాస్ చెప్పినంతసేపు ఏసీ నడుస్తుంది. మరి అక్కడ నేను ఇంకా నేర్చుకుంటుంది బయటికి రావాలి. బయటకు వస్తే నేను ఉన్నాను నవీన్ నేను లేనుగా మీరు అనుకుంటున్నాను అసలు మేడం మీరు ఆర్టిస్ట్ అవ్వాలంటే మీ ఏకాగ్రతను క్రోడిక్గా ఇచ్చేసి మనుషులు చెప్తున్నారు ఉపయోగించుకోండి. ఈ లోకం మనల్ని కలిసి జీవించనివ్వదు. అలా అనుకో మనం ఖచ్చితంగా కలిసి జీవిస్తాం. రెడీ సార్.
ఈ లోకం మనల్ని కలిసి జీవించనివ్వదు. అలా అనకు, మనం ఖచ్చితంగా కలిసి జీవిస్తాం. అవి ఏదో లేదు మేడం, ఫారినర్స్కి ఎక్కువ ఎమోషన్స్ ఉంటుంది. పక్కల చచ్చిపోయినప్పుడు సెన్సిటివ్ ఫస్ట్ కూడా లిప్ అట్లా కూడా తీసుకోవచ్చు. అలాగే సార్, అలాగే సార్. ఈ లోకం మనల్ని కలిసి జీవించనివ్వదు. బ్రీత్. అలా అనకు, మనం ఖచ్చితంగా కలిసి జీవిస్తాం. రాంగ్ లిప్, రాంగ్ లిప్. సార్ సార్ రాంగ్ లిప్. అలా అనకు, మనం ఖచ్చితంగా కలిసి జీవిస్తాం. అలా అనకు, మనం ఖచ్చితంగా కలిసి జీవిస్తాం. నేను మీ నాన్నగారు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నా. నేను మీ నాన్నగారు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నా. రెడీ సార్. నేను మీ నాన్నగారు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నా. అలా అనకు, మనం ఖచ్చితంగా కలిసి జీవిస్తాం. నేను మీ నాన్నగారు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాం. కానీ హఠాత్తుగా ఒకరోజు మా జీవితాలే మారిపోయాయి. కానీ హఠాత్తుగా ఒకరోజు మా జీవితాలే మారిపోయాయి. కానీ హఠాత్తుగా ఒకరోజు మా జీవితాలే మారిపోయాయి. నాన్నగారు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాం. కానీ ఒకరోజు మా జీవితాలే మారిపోయాయి. కానీ హఠాత్తుగా ఒకరోజు మా జీవితాలే మారిపోయాయి. రెడీ సార్. ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాం. కానీ సరే సార్. నువ్వు మీ నాన్నగారు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాం. కానీ హఠాత్తుగా ఒకరోజు మా జీవితాలే మారిపోయాయి. కానీ హఠాత్తుగా ఒకరోజు మా జీవితాలే మారిపోయాయి. కన్ను మూసి తెరిచేలోపు 12 ఏళ్ళు గడిచిపోయాయి. కన్ను మూసి తెరిచేలోపు 12 ఏళ్ళు గడిచిపోయాయి. కన్ను మూసి తెరిచేలోపు 12 ఏళ్ళు గడిచిపోయాయి. రెడీ సార్. మా జీవితాలే మారిపోయాయి. కానీ సార్ కన్ను మూసి తెరిచేలోపు 12 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ కళ్ళు మూసి తెరిచేలోపు 12 ఏళ్ళు గడిచిపోయాయి. మా జీవితాలే మారిపోయాయి. కానీ కళ్ళు మూసి తెరిచేలోపు మా జీవితాలే మారిపోయాయి. సార్ చెప్పిందే చెప్పాలి కదా సార్. 12 ఏళ్ళు గడిచిపోయాయి. కన్ను మూసి తెరిచేలోపు 12 ఏళ్ళు గడిచిపోయాయి. తెరిచేలోపు 12 ఏళ్ళు గడిచిపోయాయి. మా జీవితాలే మారిపోయాయి. కానీ కళ్ళు మూసి తెరిచేలోపు కన్ను మూసి తెరిచేలోపు సార్ 12 ఏళ్ళు గడిచిపోయాయి. ఒకరోజు మా జీవితాలే మారిపోయాయి. కానీ కన్ను మూసి తెరిచేలోపు సార్ రావట్లేదా సార్? కళ్ళ సార్ కన్ను మూసి తెరిచేలోపు సార్ మా జీవితాలే మారిపోయాయి.
కానీ కన్ను మూసి తెరిచేలోపు 12 ఏళ్ళు గడిచిపోయాయి. కన్ను మూసి తెరిచేలోపు 12 ఏళ్ళు గడిచిపోయాయి. కన్ను మూసి తెరిచేలోపు 12 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు నా ముందున్నది నా మైకిల్ కాదు. కానీ ఇప్పుడు నా ముందున్నది నా మైకిల్ కాదు. కానీ ఇప్పుడు నా ముందున్నది నా మైకిల్ కాదు. కానీ ఇప్పుడు నా ముందున్నది నా మైకేల్ కాదు. టేక్ సార్. 12 ఏళ్ళు గడిచిపోయాయి. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. కానీ ఇప్పుడు నా ముందున్నది నా మైకిల్ కాదు. తెరిచేలోపు 12 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ నా ముందు అది రావాలి కదా సార్. అలాగే సార్. కానీ ఇప్పుడు నా ముందున్నది నా మైకిల్ కాదు. రెడీ సార్. 12 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ నా ముందున్నది నా మైకేల్ కాదు. 12 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ నా ముందున్నది నా మైకేల్ కాదు సార్. కానీ ఇప్పుడు నా ముందున్నది 12 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు నా ముందున్నది నా మైకేల్ కాదు. అదే పోలికలతో ఉన్న నా కూతురు. అదే పోలికలతో ఉన్న నా కూతురు. అదే పోలికలతో ఉన్న నా కూతురు. నా మైకిల్ కాదు. అదే పోలికలతో ఉన్న నా కూతురు. రెడీ సార్. ఇప్పుడు నా ముందున్నది నా మైకేల్ కాదు. అదే పోలికలతో ఉన్న నా కూతురు. సార్ అవును సార్. అదే పోలికలతో సార్. అదే పోలికలతో ఉన్న నా కూతురు. అవును సార్ అవును సార్. ఇప్పుడు నా ముందున్నది నా మైకేల్ కాదు. నా ముందున్నది అదే పోలికలతో ఉన్న నా కూతురు. నా మైకేల్ కాదు. అదే పోలికలతో ఉన్న నా కూతురు. నేను నా మైకిల్ని పోగొట్టుకున్నాను. నిన్ను పోగొట్టుకోలేను. నేను నా మైకిల్ని పోగొట్టుకున్నాను. నిన్ను పోగొట్టుకోలేను. నేను నా మైకిల్ని పోగొట్టుకున్నాను. నిన్ను పోగొట్టుకోలేను. రెడీ సార్. అదే పోలికలతో ఉన్న నా కూతురు. నేను నా మైకేల్ని పోగొట్టుకున్నాను. నేను నా మైకేల్ని పోగొట్టుకున్నాను. నేను నిన్ను పోగొట్టుకోలేను. నువ్వేం భయపడకు. టేక్ సార్. టేక్ అని అనుకోవద్దు. ఇప్పుడు చూడండి, టేక్ అంటే ఆ టైం చెప్పేస్తాను వాళ్ళు చెప్పాలి. రెడీ సార్ అంటే రెడీ అంటే చెప్తాను చెప్పను సిద్ధంగా ఉన్నాను సార్ నా వల్ల అవుతుందో లేదో అనేది రెడీ. టేక్ అని చెప్తే మీరు చాలా సీనియర్ ఆర్టిస్ట్ అయిపోతారు. రెడీ ఒకసారి డైలాగ్ ఏంటి? అదే డైలాగ్ సార్. నేను మైకేల్ని పోగొట్టుకున్నాను. మాట్లాడండి అమ్మా. ఆ డైలాగ్ కూడా మీకు కూడా అదే వర్తిస్తుంది. అంటే చెయ్యి పెట్టేసరికి రావాలి. నువ్వేం భయపడకు. 43 మీద ఉంది. సార్ 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 సార్. నేను పోగొట్టుకోలేను. నువ్వేం భయపడకు.
ముందు చెప్పనా సార్ 41 43 మనం కలిసి జీవించాలని కలలు కన్నాను, కానీ నేను ఒక మూర్ఖురాల్ని. ఈ లోకం మనల్ని కలిసి జీవించనివ్వదు. అలా అనకు, మనం ఖచ్చితంగా కలిసి జీవిస్తాం. నేను మీ నాన్నగారిని ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాం, కానీ హఠాత్తుగా ఒక రోజు మా జీవితాలే మారిపోయాయి. కానీ కళ్ళ మూసి తెరిచేలోపు 12 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు నా ముందున్నది నా మైకేల్ కాదు, అదే కోరికలతో ఉన్న నా కూతురు. నేను నా మైకేల్ని పోగొట్టుకున్నాను, నేను నిన్ను పోగొట్టుకోలేను. నువ్వేం భయపడకు. ఏమైంది? వాళ్ళు వచ్చేసారు. మేడం ఇది ఒక డైలాగ్ చెప్పండి. ఇక్కడ డైలాగ్ ఏమైంది? ఏమైంది? లిప్పు చూడండి మేడం. చూస్తున్నారు సార్. అవును సార్. ఏ లిప్టిక్ వాడింది? డ్యాన్స్ లేదా? చూసుకోండి. ఏమైంది? తను తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎంతకైనా తెగిస్తాం. నేను చెప్పినట్టు చేయండి. అందరూ సురక్షిత ప్రదేశానికి వెళ్ళండి. త్వరగా అందరూ సురక్షిత ప్రదేశాలకు వెళ్ళండి త్వరగా. రెడీ సార్. అందరూ సురక్షిత ప్రదేశాలకు. సారీ సార్, రోల్ అయింది. రిపీట్. అందరూ సురక్షిత ప్రదేశానికి వెళ్ళండి త్వరగా. అది కదా డైలాగ్. ప్రకటిస్తున్నారండి. అందరూ సురక్షిత ప్రదేశాలకు వెళ్ళండి త్వరగా. భయపడతలేడు. అందరూ సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళండి త్వరగా. కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు, భయపడలేదు. అందరూ సురక్షిత ప్రదేశాలకు. అందరూ సురక్షిత ప్రదేశాలకు వెళ్ళండి త్వరగా. వద్దు వద్దు, అందరూ ఆయుధాలు తీయండి. అందరూ సురక్షిత ప్రదేశాలకు వెళ్ళండి త్వరగా. వద్దు, అందరూ ఆయుధాలు తీయండి. ఆయుధాలు ఏమే ఇంగ్లీష్ వర్డ్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా తెలుగు ఒకటే. అందరూ సురక్షిత ప్రదేశాలకు వెళ్ళండి త్వరగా. వద్దు,
అందరు ఆయుధాలు తీయండి. నేను చెప్పినట్టు చేయండి, పదండి, వెళ్ళండి. రెడీ సార్. సారీ సార్. నేను చెప్పినట్టు చేయండి, పదండి. వద్దు, అందరు ఆయుధాలు తీయండి. నేను చెప్పినట్టు చేయండి, పదండి. వెళ్ళండి. నేను చెప్పినట్టు చేయండి, వెళ్ళండి. అందరు ఆయుధాలు తీయండి. నేను చెప్పినట్టు చేయండి, పదండి. వెళ్ళండి. సారీ సార్. ఓకే సార్. వద్దు, అందరు ఆయుధాలు తీయండి. నేను చెప్పినట్టు చేయండి, వెళ్ళండి, వెళ్ళండి. టేక్ సార్. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఎట్లా అంటాడంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అది వెళ్ళండి. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. వినను. మనం గెలవాలంటే యుద్ధం చెయ్యాలి. అదేనా సార్? వినను. మనం గెలవాలంటే వాళ్ళతో యుద్ధం చేయాలి. నువ్వు వినాలి. వినను. మనం గెలవాలంటే వాళ్ళతో యుద్ధం చేయాలి. వాళ్ళతో బాగుందా? పెళ్లి సంబంధం చూసినావా? నువ్వు వినాలి. వినను. మనం గెలవాలంటే వాళ్ళతో యుద్ధం చేయాలి. అందరూ సురక్షిత ప్రదేశాలకు వెళ్ళండి, త్వరగా. వద్దు, అందరు ఆయుధాలు తీయండి. నేను చెప్పినట్టు చేయండి, వెళ్ళండి, వెళ్ళండి. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. వినను. మనం గెలవాలంటే వాళ్ళతో యుద్ధం చేయాలి. అక్కడ దేవి గారు, లావణ్య, అక్కడ మీరు ఇద్దరు ఉండండి. తీయండి, త్వరగా 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 ఆయుధాలు తీయండి. అవన్నీ కావాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. కమాన్ కమాన్ కమాన్, అన్ని సిద్ధం చేయండి, అన్ని ద్వారాలు మూసేయండి. అట్లా కావాలి. రెడీ? ఓకే సార్. టేకా టేకా వాళ్ళు వచ్చేసారు. పదండి, పదండి. సిద్ధం చేయండి. ఆయుధాలు తీయండి. తలుపులన్నీ మూసేయండి. పదండి, పదండి. వాళ్ళందరూ చేస్తున్నారు. సిద్ధమవ్వండి. త్వరగా ఏదైనా సరే స్టాండర్డ్ గా ఉండాలి. ఇది సినిమా నార్మల్ సినిమా కాదు. అండర్ వరల్డ్ మీరు చూసారా లేదు? త్వరగా తీయండి. నువ్వు అటువైపు వెళ్ళు. కమాన్, మీరు అందరూ ఇటువైపు వెళ్ళండి. ఈ స్ట్రిప్ కావాలి. తర్వాత నువ్వు అటు వెళ్ళు. ఇక ద్వారా మూసే. ఇది కావాలి యాక్షన్. మీరేదో కూరగాయల మార్కెట్ చెప్తున్నారు. అదొద్దు. టేక్ టేక్ టేక్. పదండి. చూడండి, వాళ్ళు అక్కడికి వచ్చారు. తలుపులన్నీ మూసేయండి. తలుపులన్నీ మూయండి, ఆయుధాలు తీయండి. త్వరగా ఇటువైపు కొందరు రండి. త్వరగా సిద్ధంగా ఉండు. రండి. వచ్చేస్తున్నాయి. ఇక్కడ వరకు మ్యాటర్ ఇంకా రెడీ. తలుపులు వద్దు, ద్వారాలు. అందరూ చూడండి, అందరూ సురక్షితంగా ఉండండి. అందరూ సురక్షితంగా రండి. మూసేయండి. త్వరగా సిద్ధంగా ఉండండి. ఆయుధాలు ఎక్కడ? సరిపోవు, ఇంకా ఆయుధాలు కావాలి. మీరు అటువైపు వెళ్ళండి. ఆయుధాలు ఎక్కడున్నాయి? త్వరగా వచ్చేయండి. రండి. ఆయుధాలు తీసుకోండి. సిద్ధంగా ఉండండి. ఇక్కడ వరకు ఇక చూడు, ఆయుధాలు చూడు. చూడు అది ఇచ్చారు. ఆయుధాలు ఎక్కడ ఉన్నాయి? తీసుకోండి. కమాన్ మ్యారీ తీసుకో. పదండి. మీరు ఎడమవైపు వెళ్ళండి, మీరు కుడి వైపు. ఆ బాక్సెస్ తీసుకోండి, బాంబ్స్ అని తీసుకొని వెళ్ళండి. ఇక్కడ వరకు కంటిన్యూ అవుతూనే ఉంది ఇంకా. ఇక
ఇక్కడ వరకు ఉంది. సరే వదిలేండి. ఖచ్చితంగా మనుషులు వస్తారు. దేవి గారు డైలాగ్ చెప్పండి. వాళ్ళకి కావాల్సింది అమ్మాయి, తను తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎంతకైనా తెగిస్తా. నేను ఇక్కడికి రాకపోయినా ఖచ్చితంగా మనుషులు వస్తారు. 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 ఖచ్చితంగా మనుషులు వస్తారు అంటే దాన్ని అది కూడా ఇస్తారు. అంటే వాయిస్ ఎఫెక్ట్. నేను ఇక్కడికి రాకపోయినా ఖచ్చితంగా మనుషులు వస్తారు. రెడీ? నేను ఇక్కడికి రాకపోయినా ఖచ్చితంగా మనుషులు వస్తారు. ఇక్కడికి రాకపోయినా ఖచ్చితంగా మనుషులు రాకపోయినా నేను ఇక్కడికి రాకపోయినా ఖచ్చితంగా మనుషులు అయితే వస్తారు. తీసుకొని వెళ్ళిపోతాను. రెడీ దేవి గారు? తీసుకొని వెళ్ళిపోతాను. రెడీ దేవి గారు? తనని తీసుకుని వెళ్ళిపోతాను. తనని తీసుకుని వెళ్ళిపోతాను. ఓకే. తనని తీసుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడు వచ్చింది. తనని తీసుకుని వెళ్ళిపోతాను. మనుషులు మమ్మల్ని అనుసరిస్తారు. వాడు నా కూతురు కోసం వచ్చారా? వాడు నా కూతురు కోసం వచ్చారా? ఓకే. వాళ్ళు నా కూతురు కోసం వచ్చారు. తను మనందరికంటే శక్తివంతురాలు. తను మనందరికంటే శక్తివంతురాలు. తను మనందరికంటే శక్తివంతురాలు. తను మనందరికంటే శక్తివంతురాలు. వాళ్ళు నా కూతురు కోసం వచ్చారు. తను అందరికంటే శక్తివంతురాలు. వాళ్ళు నా కూతురు కోసం వచ్చారు. తను మనందరికంటే శక్తివంతురాలు. అందరికంటే శక్తివంతురాలు. అది తనకు తెలియకూడదనుకుంటున్నారు. అది తనకు తెలియకూడదనుకుంటున్నారు. అవి తనకు తెలియకూడదు అనుకుంటున్నాను. తను మనందరికంటే శక్తివంతురాలు. అవి తనకు తెలియకూడదు అనుకుంటున్నాను. తనకు తెలియకూడదు. అది తనకు తెలియకూడదు అనుకుంటున్నారు. అది కదా, అది తనకు తెలియకూడదు అనుకుంటున్నాను. ఓకే. తను మనందరికంటే శక్తివంతురాలు. అది తనకు తెలియకూడదు అనుకుంటున్నాను. వెంటనే తను ఇక్కడి నుంచి తీసుకోవడాలి. వెంటనే తను ఇక్కడి నుంచి తీసుకోవడాలి. తనకు తెలియకూడదు అనుకుంటున్నాను. వెంటనే తనని తీసుకువెళ్ళాలి. వెంటనే తను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. బ్రీత్ ఇచ్చేసేయండి. ఓన్లీ బ్రీత్, నో డైలాగ్స్. ఓకే సార్. రెడీ? రెడీ. బ్రీత్ రావట్లేదు, గట్టిగా రావాలి. ఓపెన్గా కాల్స్ పడుతున్నారు సార్. చండాలమైన ఎఫెక్ట్ అది. ఏదన్నా అయ్యగారు మనిషి రసభరితమైన నవరసాల్లో ఒక ఎమోషన్ బాగా చెప్తున్నాను. తగ్గించి దాన్ని. కంటిన్యూ ఇవ్వకండి. ఒకరు అన్నారా, ఒకరు ఒకరి తర్వాత ఒకరు అట్లే ఇవ్వండి. అంత కంటిన్యూ ఇవ్వకండి. బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్
ఎక్కువ ఉంది అక్కడ. భయపడకండి, ధైర్యంగా ఉండండి. రైట్ బ్రీత్, బ్రీత్ ఓన్లీ బ్రీత్. ముక్కు నుంచి కావాలి. చూసుకోండి, మీ ఫ్రెండ్ వచ్చింది. అందరూ మీరు అటాక్ చేస్తున్నారు కదా, దాడి చేయండి, అదొకటి ఎండింగ్ చేసి ఇచ్చేయండి. ఓకేనా? వాళ్ళందరూ తినేస్తున్నాయి కదా, దాడికి ఒకటి చచ్చిపోయినట్టు, ఒకటి బతికినట్టు, ఒకటి చచ్చిపోయినట్టు, ఒకటి బతికినట్టు, ఒకటి చచ్చిపోయినట్టు. రెడీ? బాంబు వెళ్ళినప్పుడు రెడీ. మీరు లోపలికి వెళ్ళకన్నా పర్వాలేదు. రెడీ? అక్కడ వెళ్ళండి, బిల్డింగ్ సార్. రెడీయా? ఇట్రండి. ఒకరు బతుకుతున్నారు, చచ్చిపోతున్నారు, చచ్చిపోతున్నారు, బతుకుతున్నారు, బాంబులేస్ట్లు అక్కడ అంతా అనుకూల ఆర్ధనాదాలు. ఓకేనా? రెడీయా? టేకా టేకా తనకు తెలియకూడదు అనుకుంటున్నాను. వెంటనే తను ఇక్కడి నుంచి తీసుకోవడానికి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వండి. రెండు మెల్లిగా సరౌండింగ్ చేయండి. అదంతా కావాలి చేయండి. వెంటనే తను ఇక్కడి నుంచి తీసుకోవడానికి సరే అలాగే అక్కడే ఉన్నారు వాళ్ళు. చాలా చూడండి వచ్చేస్తున్నాయి. చాలా ఎప్పుడన్నా రావచ్చు.
అదండి పదరాలు ఇవ్వండి ఇస్తారా అంటే Ha!